చదువుకున్న యువతకి ఉపాధి కల్పించాలి. ఈ రోజు వరదొస్తుంది కృష్ణానదికి. వరదొస్తే ఉన్న రాయలసీమలో ఉన్నటువంటి డ్యాములన్నీ నింపుకునే అవకాశం ఉంది. ఇవాళ శ్రీశైలం డ్యాము 215 టీఎంసీల కెపాసిటీ నిండిపోయి మళ్ళీ కిందకి నాగార్జున సాగర్కి వస్తుంది. అంటే 6 జిల్లాలు ఉన్నాయి గ్రేటర్ రాయలసీమలో. ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాల్లో ఆ ప్రాజెక్టులు నీళ్లు నింపుకునేటటువంటి ప్రక్రియ చేసుకోవాలి. అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏదో బ్లాక్ టవల్ వేసుకున్నాడంట, పోలీసుడి మీద తిరగబడ్డట. ఇదంటండి సాంబశివరావు గారు. ఇందుకు ప్రజలందరూ ఎందుకున్నది? తాగునీటికి సాగునీటికి నీళ్లు అందించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు లేస్తే ఇదేనా అలజడి? ఎల్లకాలం అలజడేనా? మీరు కొట్టుకోండి, ఎమ్మెల్యేలు కొట్టుకోండి, ఫస్ట్ అసెంబ్లీలో దొరబడి బీహార్లో కొట్టుకున్నట్టు. సిగ్గుబాతుందండి. ఇటువంటి ఎమ్మెల్యేలా ఇవాళ ప్రజల్ని కాపాడండి. ప్రజల యొక్క చదువులకు సంబంధించిన విషయాలు, తర్వాత వైద్యానికి సంబంధించిన విషయాలు, ఇలా రోడ్లన్నీ గొల్లైపోయినాయి. రోడ్లు ఎలా పోసుకోవాలో తెలుసుకోమని చెప్పండి. నిన్న కాకమన్న పోయిండు నిమ్మల రామానాయుడు నెల్లూరు. యాడికి పోయిండు? సంవత్సరాల ఉత్తరకాలం మీద పోయిందో డ్యామ్ కాడ నిలబడిండు. ఆఫ్రాన్ చూసి వచ్చిండు. నేను వస్తారమ్మని చెప్పి నిమ్మల రామానాయుడిని. ఉత్తరకాల సమస్య 77 ఏళ్ళ నుంచి తాగునీరుకి సాగునీరుకు నోచుకోకుండా తల్లడిల్లిపోతుంటే రామనారాయణ రెడ్డి ఆయన మినిస్టర్ నారాయణ పోయి నెల్లూరు సంవత్సరాల ప్రాజెక్టు కాడ ఆఫ్రాన్ చూసి వచ్చి